శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయిందండి. అలాగే మొదటి శుక్రవారం కూడా వచ్చేసింది. నేను ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అయితే సేమియా పాయసం చేసి నైవేద్యం అయితే పెడతానండి అమ్మవారికి. మరి మీరు ఏ ప్రసాదం చేసి నైవేద్యం పెడతారో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా నేను చేసే సేమియా పాయసం ఏ విధంగా చేస్తానో నేను మీకు చూపిస్తాను. ముందుగా అయితే ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో మనం 1 కప్పు సేమియాకి 2 కప్పుల పాలు వేసి మరిగించుకోవాలండి. నేనైతే ముందు పచ్చిపాలు తీసుకున్నాను. అవి దాంట్లోనే 1 కప్ సేమియా అయితే వేసేసాను. అవి సేమియా మరీ మెత్తగా అయిపోకుండా ఉడికించుకోవాలండి. నేనైతే రోస్టెడ్ సేమియా తీసుకున్నాను. నార్మల్ సేమియా మనం నెయ్యిలో కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వేసుకోవచ్చు. ఆ సేమియా మరీ ముద్దలా కాకుండా కొద్దిగా పోసపోసగా ఉన్నప్పుడు దించేసేయాలండి. అలాగే అది ఉడుకుతున్నప్పుడు దాంట్లో 2 ఇలాచి, దాంట్లోనే కొద్దిగా ఇలాచి పౌడర్, ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఎక్కువ వేస్తే టేస్ట్ అయితే అంత బాగుంటుందండి. అలాగే 1 కప్పు సేమియాకి 1/2 కప్పు షుగర్ వేసుకోవాలండి. మాకైతే ఆ షుగర్ సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే మనకి సేమియా కొద్దిగా పలచగా కావాలంటే పాలు వేసుకుంటే సరిపోతుందండి.